వేణు సార్, నేను బయలుదేరుతున్నాను. దాస్ అంకుల్, ఈ పార్సల్ డెలివరీ చేయాలండి. అడ్రస్ ఇక్కడుంది. ఓకే. పార్సలా? ఏ ఫ్లోర్లో? 12B. ఏం అదృష్టం ఇది, కరెంట్ లేదు, జనరేటర్లో ఏదో ప్రాబ్లం. నాకు ఇవ్వు, కరెంట్ వచ్చాక ఇచ్చేస్తాను. సరే, వాళ్ళని ఒకసారి అడుగుతాను. అడుగు. సార్, నేను హోటల్ నుంచి పార్సల్ తీసుకొచ్చాను. ఎక్కడున్నావు నువ్వు? కిందున్నాను సార్. బైక్ తీసుకురా. కరెంట్ లేదు సార్, లిఫ్ట్ వర్క్ చేయట్లేదు. కరెంట్ వచ్చాక సెక్యూరిటీ అతను తెచ్చిస్తే ఓకేనా సార్? లిఫ్ట్ పని చేయకపోతే మెట్లున్నాయిగా, బైక్ తెచ్చిపో. ఏంటి, జనరేటర్ ఆన్ అవుద్దా? షార్ట్ సర్క్యూట్ అయిందన్న, టైం పడుతుంది. సరే, కొంచెం త్వరగా చెయ్యి. నేను ఫస్ట్ డాక్యుమెంట్ మొత్తం చదవాలి. ఓన్లీ దెన్ ఐ విల్ డిసైడ్ వాట్ టు డు. నేనేదో ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు అలా మాట్లాడతావు నువ్వు. హెల్ప్ విత్ యు. ఏంటే ఫుడ్ డోర్ డెలివరీ అంటే ఇంటికి తీసుకొచ్చేవాలి, అర్థమైందా? అది కరెంట్ లేదు సార్, అందుకని. అంటే నువ్వు ఎప్పుడు తెచ్చిస్తావా, నేను నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా? జో, లెట్స్ ఫినిష్ అవర్ ఇష్యూ ఫస్ట్. వదిలే ఈ చిల్లర్ మ్యాటర్. సార్, నేను పార్క్ చేస్తాను. కీ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంట్రా? అక్క, నాన్నకు బాగాలేదక్క, త్వరగా మెడికల్ కాలేజ్ దగ్గరికి రా. ఏమైంది నాన్నకి? ఏమో తెలీదు, నేను అమ్మ అప్పుడక్కడికి వెళ్తున్నాం. అన్న అన్న, ఆ రోడ్లో చెల్లండి అన్న. అటెందుకురా? పనుందిలే అన్న, లెఫ్ట్కి వెళ్ళండి అన్న, కొంచెం స్పీడ్గా. అన్న అన్న, ఇక్కడ ఆపన్నా. ఇక్కడెందుకురా? ఇప్పుడు వస్తానమ్మా. సరే, తొందరగా రా. సంజయ్, ఇదిగో 5,000. అవసరమైతే ఎంత లేట్ అయినా ఫోన్ చేయి. సరే, ఓకే. పదన్నా. క్యాజువాలిటీ వాడు ఎక్కడ? అదిగో అదే. రే, నాన్నకేమైందిరా? హార్ట్ అటాక్ అక్క. రా. నువ్వు వెళ్ళక్క, నేను నాన్న అలా చూడలేను. సంజయ్, రారా. ఏమైందక్క? రా.
అక్క ఎక్కడికి? రా చెప్తాను. ఏంటి? కొద్దిసేపటి క్రితం ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు కదా, హా? అతను మా నాన్న. అయితే నన్నేం చేయమంటావు? నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మీరు 12 అంతస్తులు మెట్లెక్కిచ్చారు కదా, అది మాట్లాడడానికి వచ్చాం. అవునా? పోయి కేసు పెట్టు. మీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కొంచెం కూడా బాధ అనిపించట్లేదా మీకు? ఏంటి ప్రాబ్లం? అక్క పద పోదాం. వదలరా, మనుషులేనా మీరు అసలు? ఇంత జరిగినా కూడా మీరు చేసిన కనీసం తప్పు అనిపించట్లేదా? ఇప్పుడు తప్పు నేర్పించడానికి వచ్చావా నువ్వు? ఏయ్! గొడవ చేయకుండా వెళ్ళక నుంచి. మీతో మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి, అర్థమైందా? అక్క నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? మీకు కోపం ఏదైనా ఉంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోండి. అక్క ప్లీజ్ అక్క నువ్వు పోదాం ఆగురా. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు. ఆయనకేం కాకూడదు, మేము మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థించండి. ఆ పక్క తీసుకెళ్ళాపు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? సార్, మా నాన్న క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు, ఇప్పుడు వెళ్ళడం కుదరదు. పక్కన నిలబడండి. ఆమా, మేము హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎక్కడికి రా సార్ పర్సు సార్. నువ్వు నీ పర్సు వెళ్ళకూడదని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సార్ పోరా. మనం చాలా సామాన్యులం సంజయ్. పలుకుబడి, పదవి, ధనం, వీటిలో ఏ ఒక్కటైనా ఉంటేనే ఇక్కడ మనం బతకగలం. నిన్న నువ్వే చూసాగా ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుందో. ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఆయన చుట్టూ చేరారు. పేషెంట్లకు ఏమైతే వాళ్ళకేంటి? మన లాంటి వాళ్ళని తిట్టినా పడేసుకొట్టినా అసలు ఎవ్వరు పట్టించుకోరు సంజయ్. నువ్వు కాలేజ్ మ్యాగజైన్లో రాసావు, గుర్తుందా? శక్తులన్నీ కూడా తీసుకొని పోరాడు, లేదా కనీసం నిరసన వ్యక్తం చేయని. ధైర్యం ఉందా నీకు? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం రాయగలవా? నువ్వు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. ఎందుకురా అంత భయపడుతున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియద్దా? నువ్వు దీన్ని ఊరికే వదిలేదు సంజయ్. నీ ఐడి నుంచి పోస్ట్ వద్దు, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం. ఎవరు క్రాక్ చేయలేనంత స్ట్రాంగ్ పాస్వర్డ్తో. దొరికిపోతే? దొరకకూడదనే మొబైల్లో పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం. ఈ కేఫ్ సేఫ్. హాల్లో ఉన్న సీసీటీవీలు ఏవి వర్క్ చేయట్లేదు. నువ్వు స్టార్ట్ చేయి. పాస్వర్డ్ ఇలా టైప్ చేస్తున్నావు, నీకైనా గుర్తుంటుంది పాస్వర్డ్? నాకు గుర్తుంటుంది. నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రిని అడ్రస్ చేయి. రమ్య, యూ కీప్ రైటింగ్, నేను వెళ్ళి మాట్లాడొస్తా. మనం బుక్ చేసుకున్న స్పాట్ లో వాల్ పోస్టర్ అతికించారు. నేను వద్దని చెప్పినా వినలేదు. కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా? ఏంట్రా అయిపోయిందా? ఒకసారి చెక్ చేయండి.
అదిరిపోయింది. అచ్చా యూట్యూబ్ అలా చూడకండి, ఇదే లాస్ట్ డోస్. నేను ఇంకా భోజనం చేయలేనురా, ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది. సిస్టర్, నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు. ఎలా ఉన్నారు నాన్న? ఆ, మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే. తినండి. హలో నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేసావు తెలుసా? ఆ? నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. 2.5 లక్షల వ్యూస్, 3,200 షేర్స్ తిన్నావు సంజయ్. అవునా? ఈ యోధాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి. నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను. చేయకుండా ఉండాల్సిందే. ఓ, నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు. ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో. ఏం ప్రాబ్లం? అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం అవుతుంది చూడు. నువ్వేం టెన్షన్ పడకు, ఆల్ ఈస్ వెల్. రమ్య, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి భోంచేయవే. సరే ఉంటా, మా ముసలి నచ్చ పెడుతుంది. బాయ్.